ఓం శాంతి. ఈరోజు మురళి 6/4/2026. మధురమైన పిల్లలారా, తండ్రి వద్ద ఏ సామాగ్రి అయితే ఉందో అది మీకు పూర్తిగా లభించింది. మీరు దాన్ని ధారణ చెయ్యండి మరియు చేయించండి. బాబా దగ్గర ఉండేటువంటి జ్ఞానం, యోగం, ధారణ, సేవ, ఈ ఖజానాలు మనకు లభించినాయి. వీటిని మనం ధారణ చేయాలి. పూర్తిగా లభించినాయి. ఎవరెంత తీసుకుంటారో అంత ప్రాప్తి. దాన్ని ధారణ చెయ్యాలి మరియు చేయించాలి. ప్రశ్న: త్రికాలదర్శి తండ్రికి డ్రామా ఆది మధ్యాంతాలు తెలిసినా కూడా రేపటి విషయాన్ని ఈరోజు చెప్పరు. ఎందుకు? జవాబు: బాబా అంటారు, పిల్లలు ఒకవేళ నేను ముందే చెప్తే డ్రామాలో మజానే వెళ్ళిపోతుంది. అంతే కదా, సినిమా ముందే చెప్తే సస్పెన్స్ అంతా పోయింది, థ్రిల్ అంతా పోయింది అంటే డ్రామా మజానే పోతుంది. అలా చెప్పడం నియమం కాదు. సో బాబా అంటున్నారు, అట్లా చెప్పేది నియమం లేదు అంటున్నారు. అన్నీ తెలిసినా కానీ నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ముందే వినిపించలేను. అందుకే మీరు ఏం జరుగుతుందన్న చింతను వదిలేయండి. మనకు బాబా బిడ్డలుగా అయినామంటే మనకంతా మంచే జరుగుతుంది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు. దాని చింతను మనం వదిలేయాలి. పాట: నీ దారిలోనే మరణించాలి, నీ దారిలోనే జీవించాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మల యొక్క పారలౌకిక తండ్రి. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మలను పిల్లలారా పిల్లలారా అని పిలవడం కూడా వారికి అలవాటు. శరీరము కుమారిది కావచ్చు, కానీ ఆత్మలందరూ కొడుకులే. ఆత్మరూపంలో స్త్రీ పురుష లింగాలు లేవు కదా, అందరూ వారసులే. ఆత్మలు ప్రతి ఒక్కరూ వారసులు, అనగా వారసత్వం తీసుకునేందుకు అధికారులు. తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు మీలోని ప్రతి ఒక్కరికి వారసత్వం తీసుకునే హక్కు ఉంది. బేహద్ తండ్రిని బాగా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. సాధు సన్యాసులైతే తమ ఇళ్ళ నుండి వస్తారు. బాబా ఎంత దూరం నుండి వస్తారు చూడండి మనకు చదివించేకి. సాధు సన్యాసులు ఇక్కడి నుంచే వస్తారు, లేదా ఏదైనా గ్రామాల నుండి వస్తారు. బాబా అయితే మనల్ని చదివించడానికి పరంధామం నుండి వచ్చారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వారు బేహద్ తండ్రి, వారే పతితా పావనులు, గాడ్ ఫాదర్ కూడా. వారిని ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానసాగర్లు అంటారు. వారు అథారిటీ కూడా. అది ఏ జ్ఞానం యొక్క అథారిటీ? ఈశ్వరీయ జ్ఞానం యొక్క అథారిటీ. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపులు. వారు సచ్చిదానంద స్వరూపులు. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారి వద్ద ఈ సామాగ్రి ఉంది. ఎవరి వద్దనైనా దుకాణం ఉంటే మా దుకాణంలో పలానా వెరైటీలు ఉన్నాయి అని చెప్తారు. బాబా కూడా అంటున్నారు, నేను జ్ఞానసాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, శాంతి సాగరుణ్ణి. నా వద్ద ఈ సామాగ్రి అంతా ఉంది. నేను డెలివరీ చేయడానికి సంగమయుగంలో వస్తాను ఇవ్వడానికి. నా వద్ద ఏదైతే ఉందో అదంతా నేను ఇచ్చేస్తాను. ఇక ఆ పైన ఎవరెంత ధారణ చేస్తే లేదా ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు. తండ్రి వద్ద ఏమేమున్నాయి అనేది పిల్లలకు తెలుసు. అది కూడా యాక్యురేట్గా తెలుసు. ఈ రోజుల్లో ఎవరు తమ వద్ద ఏమేముంది అనేది పూర్తిగా చెప్పరు. చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకపోతారు కదా, అందుకే దాచిపెడతారు. బినామీ పేర్లతో ఉంటాయని. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది, కొందరిది రాజులు ఎత్తుకపోతారు, కొందరిది అగ్నిలో కాలిపోతుంది, కొందరిది మాత్రమే ధనీ రూపంలో లేదా ధని యొక్క పేరుతో ఎవరైతే సఫలం చేసింటారో వారిదే సఫలమని బాబా అంటారు. అవన్నీ ఇప్పటి విషయాలే. నిప్పు అంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. రాజుల వద్ద లోపల చాలా పెద్ద దృఢమైన గుహలు ఉంటాయి. భూకంపాలు వచ్చినా మంటలు తీవ్రంగా అంటుకున్నా సరే ఆ గుహల నుండి బయటికి రాగలరు. ఇక్కడి వస్తువేది అక్కడ ఉపయోగపడదని మీకు తెలుసు. సత్యుగంలో గనులన్నీ మళ్ళీ కొత్తగా నిండుతాయి. ఇక్కడ రాళ్ళ గనులు, అక్కడ వజ్రాల గనులు.
సైన్స్ కూడా రిఫైన్ అయి మీకోసం ఉపయోగపడుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం అంతా ఉంది. మాకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసునని పిల్లలకు తెలుసు. ఇక బాబా అంటున్నారు, సృష్టి ఆది మధ్యాంతాలు మనకు తెలుసు, చివరిగా కొద్ది భాగం మిగిలి ఉంది, దాన్ని కూడా తెలుసుకుంటారు. బాబా ముందే అంతా ఎలా వినిపిస్తారు? బాబా అంటున్నారు, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ఇప్పటి వరకు ఏ జ్ఞానమైతే లభించిందో అంతవరకు మాత్రమే డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏ క్షణమైతే గడిచిందో దానిని డ్రామా అని భావించాలి. రేపేమి జరగబోతుందో అనేది చూద్దాం. రేపటి విషయాన్ని డ్రామా అని ఎట్లా అంటారు? ఈరోజు రేపటి విషయాన్ని ఈరోజు వినిపించరు బాబా. ఈ డ్రామా రహస్యాన్ని మనుష్యులు అర్థం చేసుకోరు. కల్పం ఆయుష్ని ఎంతగా పెంచేసినారు. ఈ డ్రామాని అర్థం చేసుకునే ధైర్యం కూడా కావాలి. డ్రామాని అర్థం చేసుకోవాలంటే ధైర్యం కావాలి అని బాబా చెప్తున్నారు. ఎందుకు అనేది ఆలోచించండి. అమ్మ మరణించినా హల్వా తినాలి, భార్య మరణించినా హల్వా తినాలి. అందుకు ధైర్యం కావాలి. ఏ విషమ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, విఘ్నాలు వచ్చినా అవి డ్రామాలో వచ్చినాయి. నేను కల్పక్రితం కూడా విజయం పొందాను, ఇప్పుడు పొందుతాను. ఇది పక్కాగా బుద్ధిలో ఉంటుంది. అందుకే ధైర్యం కావాలి, నెమ్మది కావాలి. మరణించిన తర్వాత వెళ్ళి మరొక జన్మ తీసుకుంటారు కనుక మనం ఎందుకు ఏడవాలి? మోహ మమకారాలుంటే ఏడుస్తారు. బాబా అర్థం చేయించారు. ఈ ప్రదర్శిని 5000 సంవత్సరాల క్రితం కూడా ఇదే తేదీన, ఇదే స్థానంలో, ఇదే విధంగా జరిగింది అని మీరు వార్తాపత్రికల్లో వేయచ్చు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతున్నాయి అని రాయాలి. ఈ ప్రపంచం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు ఖచ్చితంగా. ఇప్పుడైతే అన్నీ కనిపిస్తున్నాయి నిదర్శనాలు. మనమైతే పురుషార్థం చేసి వికర్మాజీతులుగా అవుదాం. మళ్ళీ ద్వాపరం నుండి విక్రముని కాలం అనగా వికర్మలు జరిగే కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు వికర్మలపైన విజయాన్ని పొందుతున్నారు కనుక వికర్మాజీతులుగా అవుతారు. పాపకర్మలను శ్రీమతం ఆధారంగా జయించి వికర్మాజీతులుగా అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. సత్యుగంలో అక్కడ దేహాభిమానం ఉండదు. కలియుగంలో దేహాభిమానం ఉంటుంది. సంగమ యుగంలో మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు. పరంపిత పరమాత్మ గురించి కూడా ఇప్పుడే తెలుసుకుంటారు. ఇది శుద్ధ అభిమానం. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఆధ్యాత్మిక జ్ఞానము. అసలు భగవంతుని కోసం ఎంత వెతుకుతున్నారు, కానీ భగవంతుడే వచ్చి మనల్ని తన వాళ్ళుగా చేసుకున్నారు. ఇంతకంటే గొప్ప అదృష్టం మరొకటి ఉండదు. అందుకే బాబా అంటారు, బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. ఈ శుద్ధ అభిమానం ఉండాలి. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణులు. భూషణం అంటే ఆభరణం. ఉత్తమ కులం బ్రాహ్మణ కులం. పక్క బ్రాహ్మణుడిగా అయినామా లేదా అనేది ఒకటి ఆలోచన చేస్తే, బ్రాహ్మణులు అయినాక కులభూషణులుగా అయినామా అనేది ఇంకొకటి ఆలోచన చేయాలి. ఈ జ్ఞానం కేవలం మీకు మాత్రమే లభిస్తుంది, ఇంకెవ్వరికీ లభించదు. ఇదే మీ సర్వోత్తమ కులం. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుడి గోపికల్నే అడగండి అనే గాయనం ఉంది. మీకిప్పుడు లాటరీ లభిస్తోంది. ఏదైనా వస్తువు మామూలుగా లభిస్తే అంత సంతోషం ఉండదు. పేదవారి నుండి షావుకారిగా అయినప్పుడు సంతోషం ఉంటుంది. దొరికితే దాని ఆనందం వేరుగా ఉంటుంది. ఎప్పుడూ దొరికిందంటే చీప్ అయిపోతుంది. పేదవారి నుండి షావుకారిగా అవుతున్నారంటే సంతోషం ఉంటుంది. ఎంతగా మనం పురుషార్థం చేస్తామో అంతగా తండ్రి నుండి రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఎవరెంతగా పురుషార్థం చేస్తారో అంతే పొందుతారు. పిల్లలారా, మీ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి అనే ముఖ్య విషయాన్ని బాబా చెప్తున్నారు. వారందరికీ ప్రియమైన తండ్రి, వారే వచ్చి అందరికీ సుఖశాంతులను ఇస్తున్నారు. ఇప్పుడు దేవీ దేవతల రాజధాని స్థాపన అవుతోంది. అక్కడ రాజారాణి ఉండరు, అక్కడ మహారాజా మహారాణి ఉంటారు. ఒకవేళ భగవాన్ భగవతి అని అంటే మరి యథా రాజా తథా ప్రజ, అందరూ భగవాన్ భగవతిగా అయిపోతారు. అందరికీ భగవాన్ భగవతి అన్నారు కదా, భగవంతుడు ఒక్కరే.
మనుషులను భగవంతుడు అనడానికి వీల్లేదు. ఎవరైతే అజన్మ, అభోక్త, అయోనిజ, నిరాకారి, నిర్వికారి, నిరహంకారిలో వాళ్ళనే భగవంతుడు అంటారు. దేహమున్న ఏ దేహదారిని భగవంతుడు అనడానికి వీల్లేదు. దానికే బాబా అంటున్నారు, సూక్ష్మతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లని కూడా దేవతలనే అంటారు, భగవంతుడు అన్నారు. భగవంతునికి దేవతలకు, సూక్ష్మదేవతలకు వ్యత్యాసం ఉంది. స్థూలవతన వాసులను భగవాన్ భగవతి అని ఎలా అంటాం? ఉన్నతోన్నతమైనది మూలవతనం, ఆ తర్వాత సూక్ష్మవతనం. ఇది 3వ నంబర్లో ఉంది. ఈ విషయం మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మలైన మన తండ్రి శివబాబాయి వారు శిక్షకుడు మరియు గురువు. వారు కంసాలి, లాయరు. చూడండి, శిక్షకుడంటే ఉన్నతోన్నతమైన శిక్షణని ఇస్తున్నారు, గురువు అంటే గతి సద్గతిని ఇస్తున్నారు, కంసాలి అంటే బంగారుని మంచిగా స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు, లాయర్ అంటే రావణాసుని జైలు నుంచి విడిపిస్తున్నారు. వారు అందరినీ రావణ్ణి జైలు నుంచి విడిపిస్తున్నారు. శివబాబా ఎంత పెద్ద లాయర్! మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు? బాబా మేము మర్చిపోతున్నామని ఎందుకంటారు? మాయ తుఫాన్లు చాలా వస్తాయి. బాబా అంటున్నారు అవి వస్తాయి, ఎంతో కొంత శ్రమించాలి. ఇది మాయతో యుద్ధం. పాండవులైన మీకు కౌరవులతో ఎటువంటి యుద్ధము జరగడం లేదు. బాబా ఏమంటున్నారు చూడండి, పాండవులు కౌరవులు ఎవరు? ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు పాండవులు, విపరీత బుద్ధి కలిగిన వాళ్ళు కౌరవులుతో ఎటువంటి యుద్ధము జరగడం లేదు. చెడు గుణాలకు మంచి గుణాలకు యుద్ధమే కానీ ఇంకెక్కడా యుద్ధం అనేది లేదు. పాండవులు ఎలా యుద్ధం చేస్తారు? అలా చేస్తే వారు హింసకులైపోతారు కదా. మరి పాండవులు ఎట్లా? మనసావాచ కర్మణ ప్రీతి బుద్ధిని కలిగి ఉన్న వాళ్ళు దుఃఖాన్నే ఇవ్వరు. అహింస డబల్, అహింసా పరమో ధర్ములుగా ఉంటారు. బాబా అంటారు తండ్రి ఎప్పుడూ హింసను నేర్పించరు, ఏమీ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి మనకు యుద్ధాలు ఏవి ఉండవు. నన్ను స్మృతి చెయ్యండి, అప్పుడు మాయ దాడి జరగదు. బాబా ఉపాయం చెప్తున్నారు. దీని గురించి కూడా కథ ఉంది. ముందు సుఖం కావాలన్నా దుఃఖం కావాలన్నా అని అడిగితే సుఖం కావాలని చెప్పారు. సత్యుగంలో దుఃఖమే ఉండదు. ఈ సమయంలో సీతలందరూ రావణాసురుని శోకవాటికలో ఉన్నారు. ఈ ప్రపంచమంతా సాగరం మధ్యలో ఉన్న లంక వంటిది. అంటే 4 పక్కల నీళ్లున్నాయి, మధ్యలో భూమి ఉంది. ఇప్పుడు అందరూ రావణ్ణి జైల్లో ఉన్నారు. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారు. అందరూ శోకవాటికలో ఉన్నారు. స్వర్గంలో సుఖం ఉంది, నరకంలో దుఃఖం ఉంది. దీనిని శోకవాటిక అని అంటారు. అది శోకం లేని ప్రపంచం సత్యుగం. స్వర్గము రెండింటికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఆ యొక్క శోకవాటికకు స్వర్గానికి, అశోకవాటికకు రెండింటికి చాలా వ్యత్యాసం. పిల్లలైన మీరు ప్రయత్నం చేసి తండ్రిని స్మృతి చేయాలి. అట్లంటే ఏమి? ప్రయత్నం చేయడమే పురుషార్థం. ప్రయత్నం చేయాలి కదా. నీళ్లు తాగాలన్నా ప్రయత్నం చేయాలా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా ప్రయత్నం చేయాలా. ప్రయత్నం లేకోకుండా ఫలితం లభించదు కదా. ప్రయత్నమే పురుషార్థంతో స్మృతి చేయాలి. సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. తండ్రి సలహా పైన నడుచుకోకపోతే సవితి పిల్లలైనట్లే. ఎంత పెద్ద మాట చెప్పారు. అప్పుడిక ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బాబా మతం పైన నడవలేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోకి వస్తారు. రాజధానిలోకి రావాలనుకుంటే శ్రీమతాన్ని అనుసరించండి. శ్రీకృష్ణుడి నుండి మతం లభించదు. మతాలు 2 ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని తీసుకుంటున్నారు. దాని ఫలాన్ని సత్యుగంలో అనుభవిస్తారు. ఆ తర్వాత ద్వాపరంలో రావణి మతం లభిస్తుంది. అందరూ రావణి మతాన్ని అనుసరించి అసురులుగా అయిపోతారు. మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. మతముని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారే ఈశ్వరుడు. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరించి ఎంత పవిత్రంగా అవుతున్నారు. మొదటి పాపం విషయసాగరంలో మునకలు వేయడం. దేవతలు విషయసాగరంలో మునకలు వేయరు. దేహాభిమానమే ఉండకుంటే వికారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అక్కడ పిల్లలు ఉండరా అని అడుగుతారు. వికారాలు ఉంటేనే పిల్లలు పుడతారనేది మనసులో పడిపోయింది జనాలకి. అందుకోసమే బాబా అంటున్నారు, యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారమే లభిస్తూ ఉందంటే అదేం పెద్ద సంగతి, ఇది అర్థం కావాలి కదా. అది బాబా అంటున్నారు. అడుగుతారు పిల్లలు ఎందుకు ఉండరు, కానీ అది నిర్వికారి ప్రపంచం, సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ వికారాలే ఉండవు. బాబా అర్థం చేయిస్తున్నారు, దేవతలు కేవలం ఆత్మాభిమానులుగా ఉంటారు, పరమాత్మాభిమానులుగా ఉండరు. అది మైనస్ పాయింట్. ఎందుకంటే బ్యాటరీ ఛార్జ్ ఇప్పుడైతుంది కానీ మళ్ళీ డిశ్చార్జే, ఎందుకంటే పరమాత్మ గురించి తెలియదు. మీరు ఆత్మాభిమానులుగా ఉన్నారు, పరమాత్మాభిమానులుగా కూడా ఉన్నారు. ఇంతకు ముందు ఈ రెండు విధానాలుగాను ఉండేవారు కాదు. సత్యుగంలో పరమాత్మ గురించి తెలియదు, వారికి ఆత్మ గురించి మాత్రమే తెలుసు. ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటానని తెలుసు. ఇప్పుడు ఇక పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని తీసుకోవాలి. అక్కడ ముందే తెలిసిపోతుంది. 150 సంవత్సరాలకు నిర్ధారితంగా శరీరాన్ని వదిలేస్తాం. కొడుకు జన్మించేటప్పుడు కూడా ముందే సాక్షాత్కారం అవుతుంది. ఫలానా వాళ్ళ ఇంట్లో పోయి పుడతానని వాళ్లకు తెలుస్తుంది, ఫలానా వాళ్ళు మా ఇంట్లోకి వస్తున్నారని వీళ్ళకు తెలుస్తుంది. యోగ బలంతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. అలాంటప్పుడు యోగ బలంతో పిల్లలు జన్మించలేరా? ఇది ఇంపార్టెంట్. మీరు దేన్నైనా పావనంగా చేయగలరు. ఆలోచించండి, ఈ కలికాలంలోనే వికారీ ప్రపంచం కాలంలో నెమలి వికారం లేకుండా జన్మనివ్వగలుగుతుంది అంటే సత్యుగంలో మనుషులు ఇచ్చేది, దేవతలు ఇచ్చేది ఏమంత పెద్ద సంగతి. కానీ మీరు స్మృతిని మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసం అయిపోతుంది. చాలామంది సన్యాసులకు కూడా భోజనం పట్ల గౌరవం ఉంటుంది. కావున వారు ఆ సమయంలో చాలా మంత్రాలని పఠించి అప్పుడు భోజనం చేస్తారు. చాలా భగవద్గీత 12వ అధ్యాయం పూర్తిగా పఠించి భోంచేస్తారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడారు. భోజనం చేసేటప్పుడు కొంత భాగం తీసి పేదవాళ్ళకి పంచుతారు. భోజనం మౌనంగా ఉండి ఒక్కొక్క ముద్ద బాబా స్మృతిలో తింటారు. మీకు కూడా పథ్యమైతే చెప్పారు బాబా, మనకి లూజ్ చేస్తున్నారు, అది ప్రాబ్లం. మాంసం మద్యం ఏమీ తీసుకోకూడదు, పూర్తి శాకాహారులుగా కావాలి. మీరు దేవతలుగా అవుతారు కదా, దేవతలు ఎప్పుడూ అశుద్ధమైనవి తినరు. అది అశుద్ధమైనవి తింటే ఏమవుతుంది? కడుపు శ్మశానం అయిపోతుంది. కనుక ఆ విధంగా పవిత్రంగా అవ్వాలి అని బాబా అంటున్నారు. మీరు నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో అంతా తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు. సత్యుగంలో చదువు కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మృత్యులోకం యొక్క చదువు. ఇది అంతిమ మృత్యులోకం యొక్క వ్యవహారాలన్నీ సమాప్తమైపోయి అమరలోకపు వ్యవహారాలు ప్రారంభమవుతాయి. అంత పిల్లలకు నష ఎక్కి ఉండాలి. ఇంపార్టెంట్ నష. ఎందుకంటే నష ద్వారా, నిశ్చయం ద్వారా నష ద్వారా ఖుషి, నిశ్చయం, నష ఉండాలి. మీరు అమరలోకానికి యజమానులుగా ఉండేవారు. పిల్లలైన మీరు అతీంద్రియ సుఖము పరమ సుఖములో ఉండాలి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం అని భక్తి మార్గంలో గాయనం ఉంది. బ్రహ్మానందం పరమ సుఖదంగా ఉంటుంది. చాలా చాలా ఆనందం, పరమానందంగా, బ్రహ్మానందంగా, పరమానందంగా ఉంటుంది. మీరు పరమ సుఖములో ఉండాలి. పరమపిత పరమాత్మునికి మనం పిల్లలం మరియు విద్యార్థులం. పరమపిత పరమాత్మ ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. దీన్నే పరమానందం అంటారు. దేన్ని పరమానందం అంటారు? వస్తు వ్యక్తి వైభవాలలో కాదు, పరమాత్ముని యొక్క జతలో ఇంటికి వెళ్ళడంలో, మన ఇంటికి, సొంత ఇంటికి వెళ్ళడంలో పరమానందం ఉంది. ఈ చీచీ ప్రపంచం నుంచి విముక్తులైపోయి మన రాజ్యంలోకి వచ్చేస్తాం. ఇది పరమానందం. అక్కడ ఏది ఉండదు, తరతమ భేదాలు ఉండదు. సదా సుఖము, శాంతి, నెమ్మది, సత్యత, పవిత్రత అన్నీ సౌలభ్యంగా సంపన్నంగా ఉంటాయి. ఏరాఫేరీ ఉండదు, ఏముండదు. అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం ఏమీ ఉండవు. ఇవి మీరు ఇప్పుడే వింటారు. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండి అనే గాయనం ఇప్పటిది.
పరంధామంలో నివసించే బాబా వచ్చి మనకు తండ్రిగా, టీచర్గా, గురువుగా అవుతారు. ముగ్గురు సేవకులే. వారికి ఎటువంటి అభిమానము ఉండదు. నేను మీకు సేవ చేసి మీకు సర్వస్వాన్ని ఇచ్చేసి నిర్వాణధామంలో కూర్చుంటానని బాబా అంటున్నారు. అంతే కదా, లౌకికంలో కూడా బాగా సంపాదించి కొడుకులకి ఇచ్చేసి వెళ్తారు. కావున వారు సేవకుడైనట్లే కదా. వైస్రాయ్ మొదలైన వారు సంతకం చేసేటప్పుడు ఐ యామ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు. అంటే నేను విధేయత కలిగిన సేవకుణ్ణి అని. బాబా కూడా నిరాకారుడు, నిరహంకారి. వారు ఏ విధంగా కూర్చొని చదివిస్తున్నారో చూడండి. సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత త్రిలోకీనాథుడు, త్రిభువనేశ్వరుడు ఎంత సింపుల్గా వచ్చి మన కోసం చదివిస్తున్నారు. కాబట్టి వాల్యూ లేదు కదా, చూడాల. ఇంతటి ఉన్నతమైన చదువుని ఇంకెవ్వరూ చదివించలేరు. ఇన్ని పాయింట్లను ఎవ్వరూ చెప్పలేరు. వీరికి గురువెవ్వరూ నేర్పించలేరు. మనుషులు తెలుసుకోలేదు. తెలుసుకుంటే బాబా అంటున్నారు, ఎంతోమందికి గురువులుగా ఉంటారు, ఒకరికే గురువుగా ఉంటారా ఏమి? తెలుసుకునే లేదు మనుషులు. చూడండి, గురువు అనేవారు ఉన్నట్లయితే ఎంతోమందికి గురువుగా ఉంటారు, ఒక్కరికి ఎట్లా ఉంటారు? ఈ తండ్రియే పతితులను పావనంగా చేస్తారు. వీరు ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటున్నారు, నేను కల్పము యొక్క సంగమ యుగంలో వస్తాను. బాబా మేము కల్పకృతం కూడా కలిశాము అంటారు కదా. బాబాయే వచ్చి పతితులను పావనంగా చేస్తారు. 21 జన్మల కోసం పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను అని బాబా అంటున్నారు. కనుక ఇవన్నీ ధారణ చేయాలి. అప్పుడు బాబా ఏమర్థం చేయించారు అనేది ఇతరులకు చెప్పాలి. తండ్రి నుండి మనం భవిష్య 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది గుర్తున్నట్లయితే సంతోషంగా ఉంటారు. ఇది పరమానందం, మాస్టర్ నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్. ఈ వరదానాలన్నీ మీకు తండ్రి ద్వారా ఇప్పుడు లభిస్తాయి. మళ్ళీ లభించవు, ఇప్పుడే లభిస్తాయి. సత్యుగంలో ఏమీ తెలియని వారుగా ఉంటారు. అందుకే బాబా దేవతల్ని రాయల్ బుద్ధు అంటారు కదా. ఈ లక్ష్మీనారాయణలకి జ్ఞానం ఉండదు. వీరికి జ్ఞానం ఉంటే అది పరంపరగా కొనసాగేది. మీకున్నంత పరమానందం దేవతలకు కూడా ఉండదు. చూడండి, ఎంత నశ ఉండాలి కదా. మనకున్నంత పరమానందం దేవతలకు కూడా ఉండదు. ఈశ్వరీయ ఆనందం, అతీంద్రియ ఆనందం దేవతలకు కూడా ఉండదు. అచ్చా, मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा। సారాంశం చూడండి, బాబా ఎన్ని గుహ్య రహస్యాలు తెలియచేశారు కదా. బాబాకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి, లెక్కలేనంత థ్యాంక్స్. సారం, దేవతలుగా అయ్యేందుకు ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. ధారణ చాలా పథ్యంతో నడుచుకోవాలి. యోగ బలంతో భోజనానికి దృష్టి ఇచ్చి దాన్ని శుద్ధంగా చేసుకొని స్వీకరించాలి. ఆహార పానీయాలను చాలా శుద్ధంగా చేసుకోవాలి, పథ్యంతో నడుచుకోవాలి. యోగ బలంతో భోజనానికి దృష్టి ఇచ్చి దాన్ని శుద్ధంగా చేసుకొని స్వీకరించాలి. అండర్లైన్ ప్లీజ్. జీవించినన్నాళ్ళు ధారణ చేయాల్సిన విషయం. పరంపిత పరమాత్మునికి మనం పిల్లలం మరియు విద్యార్థులం. వారిప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ నశాలోనే ఉంటూ పరమ ఆనందాన్ని, పరమ సుఖాన్ని అనుభవం చేయాలి. వరదానం, సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసుకునే నిరంతర సేవాదారిగా కండి. సేవాదారుల కర్తవ్యం నిరంతరం సేవలో ఉండడం. అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, కర్మణా సేవ కావచ్చు. సేవాదారులు ఎప్పుడూ సేవ వేరు నేను వేరు అని భావించరు. ఎవరి బుద్ధిలో అయితే సదా సేవ చేయాలనే తపన ఉంటుందో వారి లౌకిక ప్రవృత్తి మారి ఈశ్వరీయ ప్రవృత్తిగా అవుతుంది. సేవాదారులు ఇల్లుని ఇల్లుగా భావించరు, దాన్ని సేవా స్థానంగా భావిస్తూ నడుచుకుంటారు.
సేవాదారుల ముఖ్య గుణము త్యాగము. త్యాగవృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వి మూర్తులుగా ఉంటారు. దాని ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది. స్లోగన్: తమ సంస్కారాలను దివ్యంగా చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని తండ్రి ముందు సమర్పితం చేయండి. ఎంత బాగుంది చూడండి. మన సంస్కారాలు దివ్యంగా కావాలి అంటే బాబా ఏమంటున్నారు? మనస్సు బుద్ధిని బాబాకు అర్పణం చేసేసేయండి. అప్పుడు మీ సంస్కారాలు పరివర్తన అయిపోతాయి. అవ్యక్త ప్రేరణ: మహాన్గా కావాలంటే మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏ ఆత్మకైనా 2 క్షణాలు మధురమైన దృష్టినివ్వండి, మధురమైన మాటలు మాట్లాడండి. అప్పుడు ఆ ఆత్మను సదా కోసం నిండుగా చేస్తారు. 2 క్షణాల ఈ మధురమైన దృష్టి మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తాయి. ఏమంటున్నారు బాబా? 2 క్షణాల ఆ మధురమైన మాటలు మాట్లాడితే ఆత్మిక దృష్టితో వాళ్ళని నిండుగా చేసేస్తాయి ఆ ఆత్మని. తర్వాత ఆ మధురమైన దృష్టి, ఆ మాటలు వాళ్ళ సృష్టినే మార్చేస్తాయి. 2 మధురమైన మాటలు సదా కోసం పరివర్తన అయ్యేందుకు నిమిత్తంగా అవుతాయి. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.